హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను హై నెక్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా అండి. చూడండి, ఫస్ట్ మనము బ్లౌజు సైడ్స్ కొలుసుకోవాలి కాబట్టి ఈ ప్లేట్స్ మనం వెనకాల డాట్స్ పెడతాంగా, ఆ డాట్స్ పైన ఇట్లా పట్టుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత కింద కూడా ఒక లైన్ గీసుకున్న చూడండి. తర్వాత హైట్ చూసుకోవాలి. మనం హైట్ కిందికి 1/2 ఇంచు పైన 1/2 ఇంచు గుట్టుకి వదిలేసి మనము ఇట్లా కొలుసుకోవాలి. తర్వాత లైన్ గీసుకోవాలి. పైన ఇక్కడ కింద కూడా లైన్ గీసుకొని ఇప్పుడు మనం టేప్తోని షోల్డర్ మెజర్మెంట్ అని, ఇది హై నెక్ కాబట్టి షోల్డర్ 7.5 పెట్టుకున్నా. అంటే మీరు ఈమె కొంచెము నార్మల్ వెయిట్ ఉంటుంది కాబట్టి నేను 7.5 పెట్టుకున్నా. మీరు అంటే వెయిట్ని బట్టి, అంటే వాళ్ళ సైజెస్ని బట్టి పెట్టుకోండి. 7.5 షోల్డర్ పెట్టుకున్న, 7.5 నేను ఆర్మ్ హోల్ కూడా 7.5 పెట్టుకున్నా. ఇట్లా మనము చూసుకునేటప్పుడు నేను నెక్ వచ్చేసి 3.5 పెట్టుకున్నా. 3 కూడా పెట్టుకోవచ్చు. 3.5 పెట్టుకున్నా. 3.5 కిందికి కూడా నేను 3 పెట్టుకున్నా. తర్వాత లైన్ గీసుకోండి. ఇట్లా లైన్ గీసుకొని ఇట్లా కర్వ్ గీసుకోండి. అది నెక్. ఇక్కడ హార్మ్ హోల్ కాడ కూడా ఇట్లా కర్వ్ గీసుకొని కట్ చేసుకోవాలి. అంతే, ఈజీ అండి, ఏం లేదు. మనము అంటే షోల్డరు విడ్త్ను బట్టి మనం షోల్డర్ లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 7.5, 7, 8.5 అట్లా ఉంటుంది. ఇక్కడ కర్వ్ కొంచెం కిందికి ఇట్లా గీసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ కిందికి. అంటే షోల్డర్ మంచిగా మనకు ఇట్లా బుగ్గ రాకుండా పైన షోల్డర్ దగ్గర మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని ఇట్లా సమానం కట్ చేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవడం అంతే. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ నేను 10.5 పెట్టిన హ్యాండ్స్. తర్వాత హ్యాండ్ ఇట్లా పరుచుకోండి. ఒకవేళ మీకు టేపు కొలత తెలియకపోతే ఇట్లా పరుచుకొని చూడండి. ఇక్కడ కిందికి ఆర్మ్ ఎంత, అంటే సంక డౌన్ ఎంత ఉంది అన్నది చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ అందాదకు నార్మల్గా కట్ చేస్తున్నా, మీకు కొలతలు ఏం నేను సరిగా చెప్పట్లేదు. మళ్ళీ ఇంకో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకో వీడియోలో నేను క్లియర్గా మీకు అంటే టేప్ కొలత కావాలా లేకుంటే బ్లౌజ్తోనే కట్ చేయడం కావాలా అనేది నాకు చెప్తే నేను కట్ చేస్తా. మీకు టేప్ కొలతనే అర్థమవుతుంది అని అంటే నేను టేప్ కొలతనే కట్ చేసి చూపిస్తా మీకు. నేను చూడండి, ఇక్కడ మనం ఆ బ్లౌజు మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ సేమ్ అట్లనే వేసుకొని నేను లైన్స్ గీసుకున్నా చూడండి. తర్వాత మనం ఫ్రంట్ నెక్ కొలుసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొలుసుకొని కింద మనము క్రాస్ పట్టి ఎక్కడి వరకు వేయాలి అన్నది చూసుకొని ఆ బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుందండి, చూడండి. నేను చూపించిన కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఇది ఆర్మ్ హోలు సంక డౌన్ లోతు తీసుకోవాలండి. సంక లోతు తీసుకొని నేను కట్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు మనం కట్ చేసిన పీసే ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే క్రాస్ పట్టి ఏం కొలతలు ఏం చెప్పలేదండి, జస్ట్ నేను నార్మల్గా కట్ చేసుకున్నా. అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి, కామెంట్లో అడిగితే నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే హై నెక్ అడిగినారు కాబట్టి నేను హై నెక్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చెప్పిన. మిగతా అంతా నేను నార్మల్గా కట్ చేసేసిన అండి బ్లౌజు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. నేను అంటే ఇంకా క్లారిటీ ఇంకో వీడియోలో నేను చెప్తాను. ఇట్లా కట్ చేసుకొని అటు సైడ్ క్రాస్ పట్టీకి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్రాస్ పట్టీకి అయితే ఏం కొలతలు చూపించలేదండి, నేను జస్ట్ అందాదా కట్ చేసుకున్నా.
చూడండి ఎంత బాగా కుట్టిన తర్వాత నేను ఓన్లీ కటింగ్ ఒక్కటే చూపించిన అండి. నేను స్టిచ్చింగ్ ఏం చూపించలేదు. మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి, స్టిచ్చింగ్ కూడా చూపియండి అని అంటే మాత్రం కామెంట్లో అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లోనే అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి.